హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను రీసెంట్‌గా ఈ మార్కర్ అయితే తీసుకున్నాను. వైట్ బోర్డ్ మార్కర్ అని చెప్పేసి ఇది బ్లూ కలర్. ఇది ఎందుకు కొన్నాను అన్నట్లయితే నేను ఒక వైట్ బోర్డ్ తీసుకున్నాను. దాని మీద రాయాలి. దానికోసం ఈ యొక్క వైట్ బోర్డ్ మార్కర్ అయితే తీసుకున్నాను. వైట్ బోర్డ్ అని ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాను అన్నట్లయితే ఇది చూసినట్లయితే మీకు పర్మనెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆహ్, పర్మనెంట్ మార్కర్ అని చెప్పేసి సెలో బ్రాండ్‌కి సంబంధించిన మార్కర్ అయితే మీరు చూడొచ్చు. ఇదేంటంటే మనకు వైట్ బోర్డ్ మార్కర్ మనం ఈజీగా రబ్ అయితే చేసుకోవచ్చు. అయితే నేను ఈ మార్కర్ కన్నా ముందే ఈ యొక్క వైట్ బోర్డ్ అయితే కొన్నాను. అయితే ఈ వైట్ బోర్డ్ ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? అనే ప్లేస్ అయితే లేదు నాకు. అందుకని చెప్పేసి విండోస్‌కి అదే కిటికీలకి సుతిలితో కట్టి అయితే పెట్టేసాను. ఇప్పుడు మనం దాని మీద పిచ్చి గీతలైతే దీంతోనే రాసాను. ఇప్పుడు మనం మళ్ళీ వాటిని రబ్ చేయాలి. దానికోసం ఒక డస్టర్ అయితే కావాలి. బట్ నా దగ్గర డస్టర్ అయితే లేదు. అందుకని ఒక క్లాత్ అయితే తీసుకొని, మనం ఈ యొక్క క్లాత్స్‌తో అయితే ఈ విధంగా రబ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అయితే మనం ఇప్పుడు ఏమైనా రాసి చూద్దాం. ఓకే. క్యాప్ అయితే తీసేసాను. మనం ఏం రాద్దాం? సబ్‌స్క్రైబ్. లాస్ట్‌కి ఈ పెట్టాలా వద్దా? ఏమోలే. ఈ విధంగా మనం ఏదైనా సరే రాసుకోవచ్చు. బట్ నాకిది అంత డెప్త్‌గా అయితే పడట్లేదండి. మీరు ఒకసారి చెక్ జేసుకొని కొనుక్కోండి. నాకు రాయడం కన్నా పిచ్చి గీతలు గీయటం అంటేనే చాలా ఇష్టం. రాయాలంటే అంత పొడుగున రాయాలి. పిచ్చి గీతలైతే ఇష్టం వచ్చినంతగా రాసుకోవచ్చు. ఇంతే మరి మన వీడియోలో ఒక వైట్ బోర్డ్ మార్కర్ అంతే. ఇంతే మరి మీకు మన ఛానల్ నచ్చకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ. అవసరం లేదు. ఓకే. బాయ్.